హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ వచ్చేసి ఫ్రిల్స్ కట్ వస్తది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ వస్తదనమాట. ఇక్కడైతే ఆల్రెడీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసేసి ముందైతే మనం ఎలా అటాచ్ చేసుకుంటామో అలా అటాచ్ చేసేసేయండి. ముందే కట్ చేసుకుంటారు కొంతమంది. అలా కూడా విడివిడిగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ముందు ఇలా జాయింట్ చేసేసుకొని కూడా మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదండి. రౌండ్ మెడ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలా చేసేస్తున్నా ఫస్ట్ అయితే. ఇక్కడ పూసలొస్తాయి కదండీ! పూసలొచ్చినాయి దీనికి. పూసలొచ్చిన దగ్గర కొంచెం సూది పడే దగ్గర తీసేసేయండి. లేదంటే సూదులు విరిగిపోతాయన్నమాట. ఇట్లా చుట్టూ కూడా ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే వెనక నడుం పట్టి వేసేస్తున్నానండి. డాట్స్ అయితే ఇంకా వేయలేదు నేను. డాట్స్ వేయకుండానే నడుం పట్టి వేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అర్జెంట్ అయినప్పుడు నైట్ టైమ్ కూడా కుట్టాల్సొస్తదనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నైట్ టైమ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. లైట్ వేసుకొని. అందుకనే కొంచెం మీకు చీకట్లో కుట్టినట్టుగా అనిపిస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒక మడత పెట్టుకొని సమానంగా నెక్‌ని పెట్టుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ముందు ఇలా నడుము పట్టీని లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ చేసాం కాబట్టి అక్కడ ఓపెన్ అయిపోద్ది కదా! అందుకనేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ మనం ఫ్రంట్ పార్ట్‌కి ఎలాగైతే పెట్టుకుంటామో ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇంకా సేమ్ అలాగే పెట్టుకోవచ్చండి దీనికి కూడా. ఇక్కడొచ్చేసి డాట్స్ వేస్తున్నాను. ఇక్కడ సూది స్టోన్స్ వచ్చినాయన్నమాట. అందుకే జాగ్రత్తగా లాగాల్సొస్తుంది. ఇక్కడ కూడా నడుము పట్టీని లోపలికి మడత పెట్టేసుకొని దానిపైన వేసేస్తున్నా. ఇవి వచ్చేసి షోల్డర్‌కి ఎదురుగా వేసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండేటట్టు పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి మనం 1 ఇంచ్ ఉంచుకుంటాం కదా! డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ ఇటు, హాఫ్ ఇంచ్ అటు పట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్‌లో ఏంటంటే ఇక్కడ మనకి ఇలా జాయింట్ రాదనమాట. నార్మల్‌గా అయితే ఓపెన్ సైడు బ్యాక్ పార్ట్ తీసుకుంటాము. అలాగే ఫోల్డింగ్ సైడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలనమాట. ఇలాంటి మనం ఫ్రిన్స్ కట్ వచ్చినప్పుడు. కానీ అక్కడ కొంచెం లైనింగ్ డ్యామేజ్ రావడం వల్ల నేను అలాగా ఓపెన్ చేయాల్సొచ్చిందనమాట. లేదంటే ఓపెన్ రాదక్కడ. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు కటింగ్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి చుట్టూ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి ఇంకా ఫ్రంట్ ఉండవనమాట ఇంక హుక్స్‌లు. బ్యాక్ నుంచే వేసుకోవాలి. ఇక్కడ చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. ఇలా రౌండ్‌గా ఉండేది చంక దగ్గర ఎలా సెట్ చేసుకొని చూసుకోండి. ముందైతే ఇట్లా సెట్ చేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ అతుక్కుందాం. కిందొచ్చేసి స్ట్రెయిట్‌గా ఉంటది. చంక దగ్గరకొచ్చేసి కొంచెం రౌండ్ తిరుగుతది కదా! అది అది బాగా గమనించుకోండి. లేదంటే కింద వచ్చి పైన అతికేస్తారనమాట చాలామంది. అందుకనేసి ఇలా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడైతే లైనింగ్, మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇదేంటంటే ఫ్రిన్స్ కట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇలా మనం కటింగ్‌లోనే వస్తదనమాట. పెద్ద డాట్ ఎలాగైతే వేస్తామో దాన్ని కట్ చేసేస్తామనమాట కటింగ్‌లోనే. ఇక్కడొచ్చేసి మధ్యలో మనం సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కదా! అక్కడ 2 కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మధ్యలోకి సిజర్ మార్క్ ఇచ్చుకున్నాననమాట. చిన్న చికచికలాగా అక్కడ పిన్ పెట్టేసుకొని ఇంక ఇటు సైడే కుట్టేస్తున్నాను. అటు సైడే కుట్టేస్తున్నాను. సమానంగా పెట్టుకొని కుట్టేసుకోండి. చంక దగ్గర సమానంగా పెట్టేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే రౌండ్ చేసేసుకోండి. చంక దగ్గర ఒకవేళ తగ్గింది ఇలా ఎగుడు దిగుడు ఉందనుకుంటే ఏం భయపడొద్దు. కొంచెం రౌండ్ చేసేసుకోవడమే. ఇక్కడైతే ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా! ఇంకో సైడ్ కూడా చేసేస్తున్నాను. డైరెక్ట్‌గా కుట్టగలమంటే పైనుంచి కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో నుంచి కాకుండా కూడా డైరెక్ట్ కొలుసుకొని ఒకేసారి పైనుంచి కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి కింద కొంచెం మనకి ఇక్కడ లైన్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి మనం ఇంకా కింద బెల్ట్ వేసుకోవాలి. తర్వాత ఏసుకుందాం. ఇప్పుడైతే చేతులు చూపిస్తున్నాను నేను. ఇక్కడ చేతులకి లైనింగ్ మీద వేసేసుకొని
టర్న్ చేసేస్తాను. ఏంటంటే ఇక్కడ నేను సన్న లేస్ అయితే వేయమన్నారు కస్టమర్ వచ్చేసి. గోల్డ్ కలర్ లేసు. అందుకనేసి ఇక్కడ చేతిని ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్‌లో తిప్పేస్తున్నాను. తిప్పేసుకొని మనం దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నేనింకా లోతు తీయలేదు కాబట్టి ఇలా ఎలా అయినా మనం తిరిగేసుకోవచ్చు. అదే లోతు తీసినట్లయితే కంపల్సరీ చూసుకొని తిరిగేసుకోవాలి. ఫ్రంట్‌కొచ్చేటట్టు లోతులు 2 కూడా ఇలా టర్న్ చేసిన తర్వాత ముడతలు లేకుండా ఇలా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా లైనింగ్ కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి సైజ్‌కిచ్చిన బ్లౌజు హ్యాండ్ ఎంతుందో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. కట్ చేసుకొని అలాగే షోల్డర్ పైన సిజర్ మార్క్ ఇచ్చుకున్నాను. అలానే లోతు తీసుకుంటున్నాను. హ్యాండ్‌లు 2 నేను ఎటేసానో చూసుకోండి. చూసుకొని అట్లనే మీరు కూడా ఏసుకొని లోతు తీసుకోండి. కరెక్ట్‌గా ఫ్రంట్ పక్కకొచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల. ఇప్పుడైతే మళ్ళొక స్టిచ్ వేసేస్తున్నాను చేతులకి. ఇప్పుడైతే సన్న లేస్ అయితే వేస్తున్నానండి దీనిపైన. మనకి చెయ్యి కుట్టు ఎక్కడ పడతదో అక్కడ వరకునే పెట్టాను. ఇంక ఎక్స్‌ట్రా పెట్టలేదు. ఎందుకంటే లోపల మళ్ళా గుచ్చుకుంటాయనమాట. అందుకనేసి వెడల్పు వస్తది కదా! చేతి దగ్గర కుట్టు అక్కడ వరకు పెట్టుకున్నా. ఇక్కడైతే ఫ్రంట్ పక్కకి ఇక్కడ నడుముకి ఎలాగైతే వేసుకున్నామో అలాగే వేసేస్తున్నానండి. ఇక్కడ మనకి కుట్టు వచ్చింది కదా! అక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కూడా. సేమ్ బ్యాక్ పార్ట్‌కి ఎలాగైతే వేసుకున్నామో నడుము పట్టి ఇలా ఫ్రిన్స్ కట్‌కి కూడా ఇలాగే వేసేసుకోండి. కొంతమందికి ఇలా వస్తది. కొంతమందికి షేప్ బెల్ట్ లాగా కూడా ఏస్తారనమాట. అదొక టైపు, ఇదొక టైపు. ఇక్కడొచ్చేసి ఇంక హెమ్మింగ్ లేకుండా లోపలికి పెట్టేసుకొని నార్మల్ కుట్టయితే వేసేస్తున్నాను. ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది. వెనకాలొచ్చేసి బ్యాక్ ఓపెన్. ఇప్పుడైతే మెడపట్టీ కోసం ఇక్కడ లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్‌లోనే తీసుకొని ఇట్లా క్రాస్‌గా తీసుకొని చిన్న ఫోల్డ్ ఏసి ముందైతే స్టిచ్చింగ్ చేసేసాను. చేసిన తర్వాత దీన్ని మెడ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేద్దాం. ఇక్కడ మెడకు కూడా నేను లేస్ వేస్తానండి. మామూలుగా అయితే దీన్ని కూడా టర్న్ చేసేసి లేస్ వేసుకోవచ్చు. కానీ కొంచెం స్టిఫ్‌గా ఉండాలనేసి నేను ఇట్లా చేస్తున్నాను. నెక్ దగ్గర చిన్న చిన్న టాకాలిచ్చుకోండి సిజర్ తోటి. లోపలికి పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక ఆనుగుడు కుట్లాడిది వేసేసేయండి. కొంచెం బయటకే వేస్తున్నాను. మరి చివరికి వేయట్లేదండి. ఎందుకంటే దానిపైన మళ్ళీ లేస్ ఏస్తాం కదా! అందుకనేసి కొంచెం పావించి గ్యాప్‌లోకి బయటకే వేస్తున్నాను. ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత దీనిపైన లేస్ వేసేస్తున్నాను. ఇలా రౌండ్ తిరగదేమో అనుకుంటారు. ఏం తిరుగుతదండి. కొంచెం మనం ఇలా తిప్పుతూ వేయాలనమాట. కొంచెం పాదాన్ని పైకి లేపుతూ వేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది రౌండ్‌గా. ఇంకా అక్కడక్కడ కుచ్చులు పెట్టే అవసరం కూడా ఉండదు. మీకు ఒకవేళ తిరగట్లేదనుకుంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి అక్కడక్కడ. ఇక్కడైతే నాకు కుచ్చు పెట్టకుండానే నీట్‌గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హుక్స్ పట్టి వేస్తున్నానండి వెనక సైడు. వెనక కదా మనకి హుక్స్ కాజాలొచ్చేది. ఒక సైడ్ అయితే హుక్స్ పట్టి వేస్తున్నా. లోపలికి ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్ ఏసేసి స్ట్రెయిట్‌గా కుట్టి వేసేసుకుంటే మనకు హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇదేంటంటే ముందే కింద 2 పెట్టేసుకొని బైండింగ్ చేసుకొని కూడా పెట్టుకుంటారు. లేదంటే చేతులు వెనక్కెళ్ళే వాళ్ళు నార్మల్‌గా పెట్టేసుకుంటారు హుక్స్‌లు. లేదంటే ఇంకొకరి హెల్ప్ కావాలి ఇలాంటి బ్లౌజులకి. ఇక్కడొచ్చేసి కాజా పట్టీ వేస్తున్నానండి. కాజా పట్టీ కింద నుంచి వేసి పైకి తీసుకొస్తున్నాను.
పైన ఇంకా నెక్ పట్టి వేయలేదు కాబట్టి నేను ఏం మడచలేదు. 1/2 ఇంచ్ గ్యాప్‌లో ఇంకొక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీనికి రౌండ్‌గా మీరు ఇష్టం అనమాట. పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోండి. లేదంటే హెమ్మింగ్ మామూలుగా మెడపట్టి కావాలంటే మెడపట్టి వేసేసుకోండి. ఎలా కావాలంటే అలాగా. ఇక్కడ నేను మెడపట్టి వేసేస్తున్నాను. లేదంటే గోల్డ్ కలర్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సేమ్ మనం హెమ్మింగ్ ఎలా చేసుకుంటామో అలా వచ్చేసి నేను తర్వాత హెమ్మింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నైట్ టైమ్ కదా! అర్జెంట్ అనేసరికి నా దగ్గర ఇంకా పైపింగ్ క్లాత్ లేదు గోల్డ్ కలరు. అందుకనేసి హెమ్మింగ్‌కే పెట్టేస్తున్నాను. ఇంక అర్జెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ కావాలనుకుంటే ఉండవండి. అలా అడ్జస్ట్ అయిపోవాలి. మరి అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అప్పటికప్పుడు ఎళ్ళలేం గదా! అన్నీ తేవడానికి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని స్టిచ్ వేసేద్దాం. సేమ్ మనం బ్లౌజ్ భుజాల జాయింట్ గాని, చేతుల జాయింట్ గాని అంతా నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటదో సేమ్ అట్లనే ఉంటదింకా. ఇంకా ఇప్పుడు ఒక జాకెట్‌కి ఎలా అంటున్నాం పండగలొస్తాయి కదండీ! దసరా టైము, ఏదన్నా దివాళీ అలాంటప్పుడైతే ఇంక నైట్ మొత్తం ఒక్కొక్కసారి నిద్ర కూడా ఉండదనమాట టైలర్స్‌కి. కుడుతూనే ఉంటారు. ఇంకా టైంకి అందివ్వాలి కదా! వాళ్ళ పండక్కి. అందుకనేసి కుడతానే ఉండాలి నైటు, పగలు కూడా రెస్ట్ లేకుండా. ఇక్కడ లోతొచ్చేసి ఫ్రంట్‌కొచ్చేటట్టు చూసుకోండి. ఫ్రంట్‌కి ఏదొస్తుందో చూసుకొని దాన్ని మనం ఇక్కడి నుంచి కొలుసుకొని స్టార్టింగ్ నుంచయితే కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోండి దానిపైన. ఇలా ఫ్రిన్స్ కట్ చేసిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి. వెళ్లి చూడండి. కటింగ్ వీడియో కూడా ఉంది. ఇలా మొత్తం చేతులు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. వీళ్ళిచ్చింది కూడా మనకి సేమ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇచ్చారు. యోక్స్ పట్టీ దగ్గర ఇలా పెట్టేస్తున్నాను. ఇలాంటి బ్లౌజ్ లేకపోతే సేమ్ మీరు ఎలా ఫ్రంట్ పార్ట్‌ని ఎలా మధ్యలో మడత పెడతారో అలా మడత పెట్టేసి మనం కొలుసుకోవచ్చు. ఇక్కడ చంక దగ్గర, చేయి వెడల్పు అన్నీ కూడా ఇలా మార్క్ చేసేసుకొని బారుగా స్టిచ్ వేసేసుకోండి. ఇంకా ఒక పావించి గ్యాప్‌లో ఒక 3 ఇటు 3 అటు 3 వేసేసుకోండి. వేసేసిన తర్వాత ఖర్చు ఎంత కావాలో ఉంచుకొని మిగతాది కట్ చేసేసేయండి. బ్లౌజ్ నీట్‌గా ఉంటది. ఇప్పుడైతే ఇంక లేస్ తగ్గిందనేసి నేను బ్యాక్‌కెయలేదనమాట. మార్నింగ్ తెచ్చి బ్యాక్ కూడా వేశానండి. అది ఇంక వీడియో తీయలేదు నేను. చూస్తున్నారు కదా! ఇటు కుట్లు, అటు కుట్లు వేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ ఓపెన్ బ్లౌజు. ఇట్లా యేసుకుంటే చాలా నీట్‌గా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.